కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నాని కూడా మహేష్ బాబును ఫాలో అయిపోతున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి, వారణాసితో నాని ప్యారడైజ్ ను పోల్చలేం, కానీ ఒక్క విషయంలో మాత్రం జక్కన్న స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు. మార్చి 26న రావాల్సిన ప్యారడైజ్ ఆగస్టు 21కి వెళ్లిపోయింది. ఆ రోజే ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. షూటింగ్ ఆలస్యమైతే సినిమా రిలీజ్ 1-2 నెలలు పోస్ట్ పోన్ అవుతుంది. కానీ ప్యారడైజ్ రిలీజ్ డేట్ ఏకంగా 5 నెలలు వెనక్కి వెళ్లిపోయింది. సాధారణంగా ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే నాడు రిలీజ్ కు సన్నాహాలు చేస్తారు. కానీ ఈసారి ఆగస్టు 15 శనివారం రావడంతో వీకెండ్ లో కలిసిపోయింది. ఆగస్టు 21న రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆగస్టు 21 శుక్రవారం ప్యారడైజ్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇక 22 ఎలాగో 4వ శనివారం కలిసి రానుంది. వీక్ డేస్ లో 26 బుధవారం మిలాద్ నబీ సెలవు వచ్చింది. 28 శుక్రవారం రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 4 శుక్రవారం కృష్ణాష్టమి సెలవులు కావడంతో అందరికంటే ముందే ఆగస్టు 21పై కర్చీఫ్ వేసేసింది ప్యారడైజ్ టీమ్. మేకర్స్ చాలా మంది సంక్రాంతి, దసరా, సమ్మర్ సెలవులను టార్గెట్ చేసినా ఒక్కోసారి షూటింగ్ పూర్తి కాదు. ఇలాంటి టైంలో కంటిన్యూస్ హాలిడేస్ ఎప్పుడొస్తాయని వెయిట్ చేస్తారు మేకర్స్. ప్యారడైజ్ రిలీజ్ డేట్ విషయంలో ఇదే జరిగింది. 2027 ఏప్రిల్ 7న వస్తున్న వారణాసికి కూడా చాలా సెలవులు కలిసొచ్చాయి. ఇదే దారిలో ప్యారడైజ్ ను రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన 2 వారాల్లో 4 పబ్లిక్ హాలిడేస్, 2 సార్లు వీకెండ్స్ కలిసొచ్చేలాగా ప్యారడైజ్ థియేటర్స్ లోకి వస్తోంది.